ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో వైటమిన్ డెఫిషియన్సీ ఇన్ ద ప్రెగ్నెన్సీ టైం, దాంతోపాటు లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా పాస్ ఆన్ అయ్యి పిల్లలకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి పుట్టంగానే అని చెప్తున్నారు. ఇది కాకుండా గుండెలకి ఎటువంటి జబ్బులు ఉంటాయండి చిన్నారి గుండెలకి? అలాగే ఎదుగుతున్న 7-8 ఏళ్ల వయసు లేదు టీనేజర్స్ కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయా? నాట్ ఓన్లీ ఇదేంటంటే మల్టీ ఫ్యాక్టోరియల్, ఒక ఫ్యాక్టర్ అన్ని కలిసి హార్ట్ డిసీజెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్ట్ డిసీజ్ లేదు, బట్ 5 years ఓల్డ్ చైల్డ్ వచ్చారు, పల్స్ సరిగ్గా లేదు, చూస్తే ఏంటంటే హార్ట్ రేట్ వెరీ ఫాస్ట్ ఉంటుంది, టాకీకార్డియా అంటారు, ఆర్ హార్ట్ రిథమ్ డిస్టర్బెన్స్. సో ఇందులో కూడా మనకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మెడికేషన్స్ ఉంటాయి, లేకపోతే అబ్లేషన్ అనే ప్రొసీజర్ చేస్తాము. దాన్ని బట్టి ఏంటంటే ఏదైతే గుండె రేట్ హార్ట్ ఫాస్ట్గా కొట్టుకుంటుందో దాన్ని క్రమబద్ధీకరణ చేస్తాము, నార్మల్ రేట్కి వచ్చేస్తుంది. ఇంకా 10 years 12 yearsలో హార్ట్ డిస్ఫంక్షన్, డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాం. అదేంటంటే కంజెనిటల్ హార్ట్ డిసీజ్ కాదు, బట్ సమ్ వైరల్ ఇన్ఫెక్షన్ ఎఫెక్టెడ్ ద బాడీ అండ్ దెన్ హార్ట్. దానివల్ల హార్ట్ ఫంక్షన్ మనకి నార్మల్గా కొట్టుకోవాల్సిన స్పీడ్లో కొట్టుకోదు, తగ్గిపోతుంది, 20% 30% అలా తగ్గిపోతుంది. అది కూడా కార్డియోమయోపతీస్ అంటారు. అందులో జెనెటిక్ కూడా ఉంటాయి కార్డియోమయోపతీస్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ అడిగినప్పుడు సరిగ్గా చెప్పరు, తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తే 3 generations ఏమైంది అంటే, సో వెన్ దెర్ ఈస్ అ సడన్ కార్డియాక్ డెత్ దెన్ ఇట్ ఈస్ మోస్ట్లీ జెనెటిక్. సో ఇఫ్ ఎట్ ఆల్ ఒక 10-12 years చిల్డ్రన్ హార్ట్ ఫంక్షన్ తక్కువయ్యి వచ్చినా, హార్ట్ థిక్నెస్ ఎక్కువయ్యి ఉన్నా, వాళ్ళకే కాదు పేరెంట్స్కి స్క్రీన్ చేయాలి, వాళ్ళ సిబ్లింగ్స్కి స్క్రీన్ చేయాలి. సో దెన్ మనం ఓవరాల్ ఫ్యామిలీని స్క్రీన్ చేసి ఫ్యామిలీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇట్స్ నాట్ లైక్ ఇండివిజువలైజ్డ్ అప్రోచ్. సో ఫ్యామిలీకి ట్రీట్మెంట్ అంటే అది ఎలాంటి, అంటే ఏమేమి ఉంటాయి ట్రీట్మెంట్స్లో? ఈసీజీ, ఎకో, ఈ 2 మనం చాలా ఖర్చు పెడతాం. దాంట్లో ఇవి వెరీ వెరీ సింపుల్ టెస్ట్, 1 ECG 1 ఎకో. ఇఫ్ ఎనీ వన్ ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం ఉందంటే ఆ స్క్రీన్ చేసుకుంటే తెలిసిపోతుంది. పిల్లలకు మామూలుగా ఈ నడిచేటప్పుడు ఆయాసం రావడం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు లంగ్స్ అనుకోవాలా, హార్ట్ అనుకోవాలా, రెండింటిని సస్పెక్ట్ చేయాలా? సో నడిచేటప్పుడు ఆయాసం వస్తుంది, హార్ట్ రేట్ ఫాస్ట్గా ఉంది అంటే వాళ్ళు చెప్తారు, 7-8 years పిల్లలు చెప్తారు అనిపిస్తుంది మాకు అని, అప్పుడు మెయిన్లీ హార్ట్. నడిచేటప్పుడు ఓన్లీ ఆయాసం వస్తుంది, మిగతా స్టేజ్లో బాగానే ఉన్నారు అంటే మోస్ట్ ఆఫ్ ద టైం టువర్డ్స్ లంగ్స్ డైరెక్ట్ చేస్తారు. ఏదేమైనా ఈ సిమ్టమ్స్ని అసలు ఇగ్నోర్ చేయకూడదు, నెగ్లెక్ట్ చేయకూడదు. అవును. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.